యుఎస్ ఇరాన్ డీల్ ఒక కొలిక్ అయితే వచ్చేసింది కదా. ఈ డీల్ త్వరలోనే ఫైనల్ అయిపోబోతుంది. సో ఈ హోప్స్ తోనే మార్కెట్ అయితే పాజిటివ్ గా ర్యాలీ అవుతుంది కదా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. కాకపోతే మనం మార్కెట్స్ ఫేస్ చేయబోతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో దాని గురించి అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మన మార్కెట్ పైన దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కొంత క్లారిటీ వస్తుంది. ఎస్పెషల్లీ కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మార్కెట్ అనాలిసిస్ లోని ఇది ఇంపార్టెంట్ పాయింట్, అదైతే మిస్ అవ్వకండి. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని కంపెనీ పేరు కూడా చెప్పేస్తున్నా, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్. వీళ్ళకైతే డేటా సెంటర్ రిలేటెడ్ గా ఒక మెగా ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇంకా మనకి ఈ రోజు సెషన్ లో చూసారనుకోండి, వోల్టా, సిపాక్ డ్యూరబుల్స్ అండ్ అలాగే వేరియస్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా స్టాక్స్. దానికి ఉన్న రీజన్ మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 291 పాయింట్స్ పెరిగి 77,094 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 89 పాయింట్స్ పెరిగి 24,102 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.43% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకి దీని రిలేటెడ్ గా ఇప్పుడు స్విట్జర్లాండ్ లోని యుఎస్ అఫీషియల్స్ అండ్ అలాగే ఇరాన్ అఫీషియల్స్ మధ్యన మీటింగ్ కూడా జరిగింది. అండ్ ఈ మీటింగ్ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్ళిందని, అండ్ అంతేకాకుండా ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్స్ చేస్తుంది కదా, ఈ అటాక్స్ కూడా ఆపివేసేస్తారు. అండ్ నెక్స్ట్ 60 days లోని ఈ డీల్ రిలేటెడ్ గా రోడ్ మ్యాప్ ఉన్నది కదా, ఈ రోడ్ మ్యాప్ కోసం అని చెప్పి రెండు కంట్రీస్ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు యుఎస్ డీల్ ఏదైతే అయిపోతుందో దానివల్ల ఎనర్జీ క్రైసిస్ మనకు తగ్గుతుంది కదా. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అవుతాయి. అది జరిగితే ఏమవుతుంది, ఓవరాల్గా ఆల్రెడీ మనకి వరల్డ్ వైడ్ క్రూడ్ ప్రైస్లు అయితే తగ్గిపోయాయి కదా. సో ఇంకా అవి తగ్గేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మనకి దానివల్ల వరల్డ్ ఎకానమీస్ అన్నిటికీ బిగ్ రిలీఫ్గా చూడొచ్చు. కాకపోతే మన ఇండియా రిలేటెడ్గా ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే ఒక ఇష్యూ అయితే క్లియర్గా కనబడుతుంది, అదే ఎల్నినో ఇంపాక్ట్. దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఈ ఇంపాక్ట్ ఆల్రెడీ ఇండియా మీద స్టార్ట్ అయినట్టుగా ఈ రోజు వస్తున్నటువంటి డేటా బట్టి అర్థమవుతుంది. జనరల్లీ ప్రతిసారి మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత మన ఇండియాలో వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి కదా. ఎక్కడి వరకు ఎందుకు, మన తెలుగు స్టేట్స్లోని బాగానే వర్షాలు పడేవి కదా. కానీ ఈ సంవత్సరం మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, వర్షాలు ఎంతో కొంత పడుతున్నాయి. కానీ ప్రీవియస్గా అంటే ముందు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పడినటువంటి వర్షపాతం ఇప్పటి వరకు తక్కువే. పడినా అడపదడప అక్కడక్కడ పడుతున్నాయి తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్షాలు అయితే లేవు. దీని రిలేటెడ్ గా ఐఎండీ వాళ్ళు షేర్ చేస్తున్న డేటా ప్రకారం మనం చూసినట్లయితే జూన్ 21 నాటికి ఆల్రెడీ మన ఇండియాలోని రెయిన్ఫాల్ 42% డిఫిసిట్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈటీనోతో వీళ్ళు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్నినో ఇంపాక్ట్ మన పైన ఉంటుంది, దానివల్ల మరింత వర్షాలు అయితే తగ్గేటువంటి అవకాశం అయితే కనపడుతున్నట్టుగా వీళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు తగ్గాయనుకోండి, దాని ఇంపాక్ట్ ఎవరిపైన పడుతుంది, మెయిన్లీ అగ్రికల్చర్ సెక్టర్ మీద కదా పడుతుంది. మన ఇండియన్ ఎకానమీలోని మేజర్ కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఉన్నది కదా. అగ్రి సెక్టర్ ఇంపాక్ట్ అయిందనుకోండి, దానివల్ల మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోద్ది కదా. పంటలు పండడం తగ్గితే ఏమవుతుంది, మనకి అవైలబిలిటీ తగ్గిపోద్ది. కాబట్టి మనకి కాయగూరలు, పళ్ళు ఏవైనా సరే ధరలు అన్నీ పెరిగిపోతాయి కదా. ఈవెన్ లాస్ట్ 2-3 months నుంచి చూసినట్లయితే క్రూడ్ ప్రైస్ పెరగడం వలన ఆల్రెడీ మనకి వేరియస్ వస్తువుల ధరలు అవి పెరిగాయి. ఇప్పుడు అవి తిరిగి తగ్గుతాయా లేదా అన్నది ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. ఈ టైంలో ఎల్నినో ఇంపాక్ట్ కూడా ఉన్నదంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ మన కంట్రీలో తిరిగి పెరుగుతుంది కదా. ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి, ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచేటువంటి అవకాశం ఉంది. సో ఒక రకంగా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే లోన్లు తీసుకున్న వాళ్ళపైన అదనపు భారం పడుతుంది. అండ్ అంతేకాకుండా ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే సామాన్యులపైన అదనపు భారం పడుతుంది. అండ్ అగ్రి సెక్టర్ దెబ్బతిన్నదంటే ఈ సెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి వేరియస్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కావచ్చు, ఇటువంటి వేరియస్ సెక్టర్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 3 to 6 months వరకు కూడా కొంతవరకు మార్కెట్లోని ఈ అగ్రి సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది. కాకపోతే ఎల్నినో ఇంపాక్ట్ వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నట్టుగా స్ట్రాంగ్గా ఉంటుందా లేదా నెక్స్ట్ కమింగ్ డేస్లోని వర్షాలు ఏమైనా తిరిగి స్టార్ట్ అవుతాయి అన్నది చూడాలి.
కొంచెం అయినా సరే వర్షపాతం అంటే ముందు అనుకున్న దానికన్నా కొంచెం అయినా వర్షపాతం తిరిగి మెరుగైనట్లయితే డెఫినెట్ గా మన ఇండియాకి అయితే బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఐఎండీ వాళ్ళు నెక్స్ట్ షేర్ చేసేటువంటి డేటా ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూడాలి. దీని రిలేటెడ్గా ఏదైనా అప్డేట్స్ వచ్చినట్లయితే ఫర్దర్ గా మీకు షేర్ చేస్తాం. ఢిల్లీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నిటిలోని చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఈ సమ్మర్ సీజన్ స్టార్టింగ్ టైంలోనే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం, ఈసారి మన కంట్రీ పైన ఎల్నినో ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల మనకి ఏంటంటే వాతావరణం మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉన్నది. సో దాంతో ఏసీస్ ఫ్యాన్స్ వీటన్నిటి సేల్స్ పెరగచ్చని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వోల్టాస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎక్స్చేంజ్ ఫైలింగ్ మీరు చూసారనుకోండి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 అంటే ఏప్రిల్ మే అండ్ అలాగే ఇప్పుడు జూన్ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే వీళ్ళు 1 మిలియన్ అంటే 10 lakh ఏసీ సేల్స్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ డిమాండ్ ఎన్విరాన్మెంట్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి వోల్టాస్ వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంట్స్ రావడం జరిగింది. వోల్టాస్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో దాంతోనే వోల్టాస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా వోల్టాస్ కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈపాక్ డ్యూరబుల్స్ ఉన్నది కదా, ఆ స్టాక్ లోని మరింత పాజిటివ్ మూమెంట్ చూసాం. ఈవెన్ వోల్టాస్ ఈపాక్ డ్యూరబుల్స్ అనే కాదు, ఈ రోజు అంటే ఏసీ సేల్స్ రిలేటెడ్ గా ఈ డేటా వచ్చిన తర్వాత మీడియా ప్లాట్ఫామ్స్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు, ఇవన్నీ కంపెనీస్ తో కూడా మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ సమ్మర్లోని ఏసీ సేల్స్ అయితే బాగా జరిగాయని, అండ్ అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ 6% ఉన్నది, దాన్ని డబుల్ డిజిట్కి అయితే తీసుకెళ్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఈవెన్ ఎల్జీతో పాటుగా బ్లూ స్టార్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్సే వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సమ్మర్లోని ఏసీ కంపెనీస్ యొక్క సేల్స్ చాలా బాగా జరిగాయి కాబట్టి Q1లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈసారి ఎల్నినో ఇంపాక్ట్ మనపైన ఉండొచ్చు అని చెప్పి క్లియర్గా కనపడుతుంది కదా. ఎల్నినో ఇంపాక్ట్ ఉంటే మరింత కాలం మన ఇండియాలోని వేడి వాతావరణం కొనసాగచ్చు. వేడి వాతావరణం కొనసాగింది అనుకోండి, దానివల్ల అంటే మాన్సూన్ త్వరగా రాకుండా డిలే అయింది అనుకోండి, దానివల్ల ఏసీ సేల్స్ మరింత పెరగచ్చు కదా, ఇంకా అంటే కంటిన్యూ అవ్వచ్చు కదా. జనరల్లీ మనకి మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత ఏసీ సేల్స్ ఒకసారి డ్రాప్ అవుతాయి, కానీ జూన్ వరకు కూడా బాగానే జరుగుతున్నాయంటే ఫర్దర్గా దాని యొక్క డిమాండ్ అలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఈ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అది పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఎల్నినో మన పైన ఉండకూడదు అని చెప్పి కోరుకుందాం, ఎందుకంటే ఏసీ సేల్స్ ఇక్కడ జరిగినా కూడా ఓవరాల్ గా మన అందరి పైన ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఎల్నినో ఇంపాక్ట్ ఉండకూడదని కోరుకుందాం. ఒకవేళ ఉన్నదంటే మాత్రం డెఫినెట్ గా అది ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. సో స్టాక్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ డేటా సెంటర్ రిలేటెడ్ గా వీళ్ళకి క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీ. ఆల్రెడీ మనకు ఐడియా ఉన్నది కదా, వరల్డ్ వైడ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరుగుతుండడం వల్ల ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దాంతోనే మోస్ట్ ఆఫ్ ది డేటా సెంటర్ స్టాక్స్ లో కూడా మనకి మంచి ర్యాలీ అనేది ఇప్పటి వరకు చూసాం. నో కమింగ్ టు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, వీళ్ళు ఏం చేస్తుంటారు, హై కెపాసిటీ పవర్ సిస్టమ్స్ అయితే తయారు చేస్తుంటారు కదా. నో డేటా సెంటర్స్ మనకి రన్ అవ్వాలంటే వాళ్ళకి కూడా హై కెపాసిటీ పవర్ సిస్టమ్స్ అన్నవి చాలా కావాలి. సో దాంతోనే ఇప్పుడు ఈ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ వాళ్ళకి హైపర్ నెక్స్ట్ అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి 192 మెగావాట్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 200 kVA కెపాసిటీ కలిగినటువంటి 96 యూనిట్స్ ఆఫ్ డ్యూయల్ కోర్ పవర్ సిస్టమ్స్ అయితే సప్లై చేయాలి. సో యాజ్ ఆఫ్ నో వీళ్ళకి డేటా సెంటర్ బిజినెస్ రిలేటెడ్ గా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది కదా. సో 1 ఆర్డర్ వచ్చిందంటే ఫ్యూచర్ లో మరిన్ని కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దట్టు వీళ్ళ దగ్గర హై కెపాసిటీ పవర్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి వేరియస్ కంపెనీస్ నుంచి వీళ్ళకి ఫ్యూచర్ లో ఆర్డర్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. సో వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా సో ఇక పైన వీళ్ళకి డేటా సెంటర్ రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ రావచ్చు అని చెప్పి స్టాక్ టార్గెట్ ప్రైస్ కూడా పెంచడం జరిగింది. ఓవరాల్ గా మనం వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలన్నా కూడా ఇక్కడ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ అనే కాదు, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ గురించి చూసినట్లయితే కమిన్స్ ఇండియా కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్ని ఉన్నాయి కదా, అటువంటి కంపెనీస్ కూడా యాజ్ ఆఫ్ నో సిమిలర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి వీళ్ళకి డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయినట్లయితే డెఫినెట్ గా అది కంపెనీకి బిగ్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి నోసిల్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే DGTR అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళు చైనా,
యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి సల్ఫెనమైడ్స్ యాక్సిలరేటర్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. వీటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వల్ల మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి బెనిఫిట్ అవుతుంది కదా. నోసిల్ వాళ్ళు ఓవరాల్ గా ఈ సల్ఫెనమైడ్ యాక్సిలరేటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వీళ్ళు లార్జెస్ట్ రబ్బర్ కెమికల్ మ్యానుఫ్యాక్చర్ కూడా. సో గవర్నమెంట్ విధించినటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీ వలన డైరెక్ట్ గా నోసిల్ కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ రోజు మార్నింగ్ నుంచి మనకి స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మన ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొనడానికి వేరియస్ కంట్రీస్ అయితే ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. దీనిలో భాగంగా ఇండియా అయితే ఇప్పుడు యుఏఈ తోని ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ని సెల్ చేయడానికి డిస్కషన్స్ లో ఉన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ యుఏఈ తోనే కాదు, ఇంకా అదర్ కంట్రీస్ తో కూడా దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే డిస్కషన్స్ జరుగుతుంది. ఒకవేళ ఈ డిస్కషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్లి మనకి బ్రహ్మోస్ మిసైల్స్ ఆర్డర్స్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చినట్లయితే మన డిఫెన్స్ కంపెనీస్ లైక్ ఎస్పెషల్లీ బ్రహ్మోస్ మిసైల్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ భారత్ డైనమిక్స్ కావచ్చు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కావచ్చు, డేటా ప్యాటర్న్స్ కావచ్చు, సోలార్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ చెప్పింది కదా, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే గవర్నమెంట్ స్ట్రాంగ్ గా పెంచాలనుకుంటుంది. దీనిలో భాగంగా కమింగ్ ఇయర్స్ లో డెఫినెట్ గా మన డిఫెన్స్ కంపెనీస్ అయితే లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆగస్ట్ మంత్ లోని ఎంఎస్ఏ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా ఓవరాల్ గా 10 స్టాక్స్ ని వీళ్ళు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటే ఒక స్టాక్ నైతే ఇండెక్స్ నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి జిఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఎథర్ ఎనర్జీ ఉన్నది కదా, ఈ ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఆ కంపెనీ అయితే ఈ ఇండెక్స్ లోని వీళ్ళు యాడ్ చేసేటువంటి అవకాశం ఉందని, దీంతో పాటుగా సెయిల్ అండ్ అలాగే ఐవేర్ కంపెనీ అయినటువంటి లెన్స్ కార్ట్ ఉన్నది కదా, ఈ లెన్స్ కార్ట్ ను కూడా వీళ్ళు యాడ్ చేయొచ్చు, షాఫ్లర్ ఇండియన్ కూడా యాడ్ చేయొచ్చు అని, వీటితో పాటు లారస్ ల్యాబ్స్, బయోకాన్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఎంఎస్ఏ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా మన ఇండియన్ స్టాక్స్ లోకి $3.4 బిలియన్ వర్త్ ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే $159 మిలియన్ వర్త్ అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చు. అంటే నెట్ ఇన్ఫ్లోస్ మనం చూసినట్లయితే $3.2 బిలియన్ వర్త్ ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా ఏవైతే స్టాక్స్ ని ఇండెక్స్ లోకి యాడ్ చేస్తారో దాని వలన ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ రావచ్చు కాబట్టి అది ఆ స్టాక్స్ కి కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ కొంతమంది ప్రమోటర్స్ చేసేటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఆ కంపెనీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ షేర్ హోల్డర్స్ నష్టపోతుంటారు కదా. ఇప్పుడు ఇటువంటి ఇష్యూ ఒకటి బయటపడింది. మీరు ఈ కంపెనీల పేర్లు వినే ఉండొచ్చు కూడా. ఒక టైంలోనే బాగా సోషల్ మీడియాలో అవి తిరిగేవి కంపెనీ పేర్లు. వికాస్ ఈకోటెక్ అని, వికాస్ లైఫ్ కేర్ అని, ఎరే లైఫ్ స్పేసెస్ అని ఈ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా సోషల్ మీడియాలో అయితే తిరిగేది. ఈ కంపెనీస్ యొక్క ప్రమోటర్ అయినటువంటి వికాస్ గార్గ్ ఎవరైతే ఉన్నారో ఇతను మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఉన్నాడని, ఆ మహాదేవ్ బెట్టింగ్ యాప్ లో భాగంగా ఆ డబ్బులు ఏవైతే వచ్చాయో ఆ డబ్బుల్ని ఈ కంపెనీస్ లోకి మూవ్ చేసి ఒక ఫారెన్ కంపెనీ ఎక్విజిషన్ కి యూజ్ చేసినట్లుగా ఈడీ అయితే గుర్తించడంతో ఓవరాల్ గా ఇతనికి చెందినవి 940 crores వర్త్ అసెట్స్ ని ఈడీ అయితే అటాచ్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ స్కామ్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ స్టాక్స్ భయంకరంగా పడిపోయి కూడా. కాకపోతే ఏంటంటే ఇటువంటి స్టాక్స్ పడిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే సోషల్ మీడియాలో తిప్పుతుంటారు అన్నమాట, మళ్ళీ ఈ స్టాక్ రికవర్ అయిపోద్దని అదని ఇదని తిప్పుతుంటారు. ఎందుకంటే దానిలో ప్రీవియస్ గా ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేసి ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి అటువంటివి చేస్తుంటారు. సో రేపు పొద్దున ఈ కంపెనీస్ గురించి మీరు ఎక్కడైనా విన్నా కూడా కొంత జాగ్రత్త పడండి. ఎందుకంటే వన్స్ ఇటువంటి స్కామ్స్ బయటపడిన తర్వాత ఆ కంపెనీస్ కి ఫ్యూచర్ ఏ ఉంటుంది. బిజినెస్ ని గ్రో చేయకుండా ప్రమోటర్ ఇటువంటి స్కామ్స్ చేశారంటే అటువంటి కంపెనీస్ ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సో అందుకనే మీరు ఈ కంపెనీస్ అనే కాదు చాలా చిన్న కంపెనీస్ లోని కొన్నిసార్లు స్కామ్స్ జరుగుతుంటాయి కాబట్టి ఎక్కడో సోషల్ మీడియాలో చూసాం కదా ఆ స్టాక్ పెరిగిపోద్ది కదా అని చెప్పేసి మనం కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసకుండా అసలు ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, వాళ్ళ ప్రమోటర్ ఇంటిగ్రిటీ ఏంటి, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఆ వర్క్ చేసిన తర్వాత మీకు కంపెనీ నచ్చితేనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఎక్కడో అక్కడ ఈ స్టాక్ ఇంత పెరిగిపోద్ది అంత పెరిగిపోద్ది అని పోస్టులు చూసి మాత్రం ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోకూడదు. నెక్స్ట్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు చాలా మంచి ఆర్డర్ అయితే విన్నారు. వీళ్ళకి కొత్తగా 3400 ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ ని సప్లై చేసేందుకు గాను ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని వీళ్ళు 2000 ఎస్సీవీస్ అండ్ పికప్ వ్యాన్స్ అండ్ పికప్స్ ని సప్లై చేయబోతున్నట్లయితే 900 ట్రక్స్ ని సప్లై చేయబోతున్నారు అండ్ అలాగే 500 బస్సెస్ ని కూడా సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళకి ఆర్డర్స్ అక్రాస్ ఈ కామర్స్, లాజిస్టిక్స్, ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్స్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్. సో కొత్తగా ఏవైతే ఇంత మంచి ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్డర్స్ ని వీళ్ళు విన్నారో ఇది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి ఎన్ఎండిసి దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2977 crores
అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు NMDC వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని 10 MTPA బఫర్ స్టాక్ పైల్స్ అండ్ అలాగే బ్లెండింగ్ యార్డ్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి JSW రైల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 253 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా BFNSM-1 రేక్స్ అండ్ అలాగే BVCM వేగన్స్ అయితే వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 425 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మన ఇండియన్ నేవీ కోసం గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 5 years లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది భారత్ ఫోర్జ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ విక్రమ్ సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళవి కొన్ని పెండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో దగ్గరగా 9.44 crores వరకు NCLAT లోని ఎపిల్ అయితే ఫైల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ ఇష్యూ కొంత విక్రమ్ సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా హెడేక్ గానే చూడొచ్చు. NCLAT లోని ఫైనల్ గా ఎటువంటి వర్డిక్ట్ వస్తున్నది మనం చూడవలసి ఉన్నది. అంటే ఈ పిటిషన్ ని పాస్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ విక్రమ్ సోలార్ వాళ్ళ పిటిషన్ ని కొట్టివేసి NCLAT చేస్తున్న రెజల్యూషన్ ప్రాసెస్ ని కనుక పాస్ చేసినట్లయితే అది విక్రమ్ సోలార్ వాళ్ళకి బిగ్ నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.